ఒక గ్రామంలో అమిత దురాశాపరుడు, దుష్టుడు అయిన భూస్వామి ఉండేవాడు. ఒక సంవత్సరం అతను 40 ఎకరాల మామిడి తోట వేశాడు. మొక్కలకు నీళ్లు పోయడానికి, తోటకు కాపలా కాయడానికి మనిషిని పెట్టదలిచి భూస్వామి రంగయ్య అనే పేదవాణ్ణి పిలిచి, చూడు రంగయ్య, మామిడి మొక్కలు కాపుకు వచ్చేదాకా నీళ్లు పోస్తూ కాపలా కాస్తూ ఉండినట్టయితే అవి కాపుకు రాగానే నీకో 4 ఎకరాలు ఇస్తాను అన్నాడు. రంగయ్య సరేనన్నాడు. అతను ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకొని మొక్కలకు నీళ్లు పోస్తూ తోటకు కాపలా కాస్తూ 4 ఏళ్లు గడిపాడు. 4వ ఏడు తోట కాపుకు వచ్చింది. రంగయ్య భూస్వామితో, తోట కాపుకు వచ్చింది, వచ్చి చూచుకోండి అన్నాడు. భూస్వామి తనకున్న భూముల్లో ఎందుకు పనికిరాని బంజరు 4 ఎకరాలు చూపించి, ఇదే నేను నీకివ్వదలిచిన భూమి, దీన్ని సాగు చేసుకో అన్నాడు రంగయ్యతో. రంగయ్య భూస్వామితో, 4 ఎకరాల మామిడి తోట ఇస్తానని ఇలా మోసం చేయడం ధర్మం కాదు, అన్నమాట ప్రకారం మామిడి తోట ఇప్పించండి అన్నాడు. భూస్వామి రంగయ్యతో, నేను నీకు 4 ఎకరాలు ఇస్తానన్నాను, కానీ 4 ఎకరాల మామిడి తోట ఇస్తాననలేదు. అదీగాక తోట అంతా కాపుకు రాలేదు, కావలిస్తే చూడు అంటూ పూతా పిందా లేని 2 గొడ్డుమూతు చెట్లను చూపించాడు. చేసేదేమి లేక రంగయ్య భూస్వామి చేసిన మోసానికి విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా విని రంగయ్య కొడుకు మండిపడ్డాడు. అతను భూస్వామికి తగిన గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి ఆ కుర్రవాడు తానొక సన్యాసి వేషం వేసుకొని తన స్నేహితులిద్దరికీ శిష్యుల వేషాలు వేసి తాను వెళ్ళి ఊరు బయట మర్రి చెట్టు కింద కూర్చొని తన స్నేహితులనిద్దరినీ ఊళ్ళోకి పంపాడు. వాళ్ళిద్దరూ ఊళ్ళో జనం మధ్య తిరుగుతూ తమ గురువుగారు గొప్ప శక్తులు కలవాడని, కాశీకి వెళుతూ ఊరి బయట మర్రి చెట్టు కింద మకాం చేసి ఉన్నారని, కోరిన వారు వెళ్ళి వారి దర్శనం చేసుకొని లాభం పొందవచ్చునని ప్రచారం చేశారు. ఈ ప్రచారం విని చాలామంది గ్రామస్తులు పాలు పళ్ళు పట్టుకొని ఆ సన్యాసి వద్దకు వెళ్ళారు. వారంతా తానెరిగిన వారే కావటం చేత రంగయ్య కొడుకు తాను దివ్య దృష్టితో తెలుసుకున్నవాడిలాగా నటిస్తూ వారి కష్టసుఖాల్ని మాట్లాడాడు. ఇందువల్ల సన్యాసి మీద అందరికీ అంతులేని గురి కుదిరింది. ఆ రోజు సాయంత్రం శిష్యులు మళ్ళీ గ్రామంలోకి వెళ్ళి తమ గురువుగారు భూమిలో ఉండే నిధి నిక్షేపాల జాడలు చెప్పగలరని ప్రచారం చేశారు. ఈ ప్రచారం భూస్వామి చెవుల పడింది. భూస్వామి ఆ రాత్రి బాగా చీకటి పడినాక పాలు పళ్ళు ఇతర కానుకలు తీసుకొని ఎవరూ లేని సమయంగా చూసి మర్రి చెట్టు వద్దకు వెళ్ళి సన్యాసి దర్శనం చేసుకొని అతని కాళ్ళపైన పడి, నాకు నిధులున్న చోటు ఒక్కటైనా చూపించండి, వాటిని పూర్తిగా పుణ్యకార్యాలకే వెచ్చిస్తాను అని వేడుకున్నాడు. భూస్వామి చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకొని సన్యాసి బలవంతాన్ని ఒప్పుకుంటున్నట్టు నటించి భూస్వామిని వెంటబెట్టుకొని పొలాల మీదకి బయలుదేరాడు. వాళ్ళు రంగయ్యకు భూస్వామి ఇచ్చిన బంజరు భూమిని చేరగానే సన్యాసి ఒక చోట పెద్ద గిరిగీసి అక్కడ నిలువులోతు తవ్వితే అంతులేని బంగారం దొరుకుతుందని అతడికి చెప్పాడు. ఆ సన్యాసి భూస్వామితో, నేను తెల్లవారుతూనే కాశీకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇటుగా వచ్చే లోపుగా ఈ నిధితో ఒక శివాలయం కట్టించాలి అని చెప్పి భూస్వామిని పంపేసి తన శిష్యులతో సహా అప్పుడే వెళ్ళిపోయాడు. భూస్వామి తెల్లవారగానే రంగయ్యను పిలిపించి, రంగయ్య, నేను నీకిచ్చిన బంజరు 4 ఎకరాలు నాకే తిరిగిచ్చాయి. నువ్వు పెద్దవాడివి, ఆ బంజరు సాగు చేయలేవు. నువ్వు అడిగినట్టు నీకు 4 ఎకరాల మామిడి తోటే ఇస్తాను, తీసుకో అన్నాడు. రంగయ్య తల అడ్డంగా తిప్పి, వద్దులేండి, నాకు ఆ బంజరే ఉండనీయండి. మీరు 40 ఎకరాల మామిడి తోట ఇచ్చినా నాకు వద్దు, దాన్ని మీరే ఉంచుకోండి అన్నాడు. భూస్వామి మదన పడిపోతూ రంగయ్యతో బేరానికి దిగి 10 ఎకరాల మామిడి తోట ఇస్తానన్నాడు. తర్వాత దాన్ని 20 ఎకరాలు చేశాడు. చివరకు రంగయ్య ఆ బంజర పొలం వదులుకుంటే 40 ఎకరాల మామిడి తోట ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు రంగయ్య దిగివచ్చి మామిడి తోటంతా తన పేర రాయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు.
భూస్వామి బంగారం గురించి కలలు కంటూ సన్యాసి గిరిగీసిన చోట తవ్వించనారంభించాడు. ఎంత లోతు తవ్వినా అక్కడ బంగారం ఏమీ దొరకలేదు భూస్వామికి.